హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటైతే వచ్చేసాను. ధనం అధికంగా పెరగాలి అనంటే, ధనం వృద్ధి చెందాలి అంటే రూ. 33కు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పరిహారాన్ని పాటించినట్లయితే మీరు అనుకున్నట్లుగా ధనం వృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. సంఖ్యాశాస్త్రంలో 33 అనే సంఖ్యకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. దానికి కారణం ఏంటంటే 33 అనేటటువంటి సంఖ్యలో 2 3లు ఉన్నాయి. 3 అంటే నవగ్రహాలలో గురుడికి సంబంధించిన సంఖ్య. గురుబలం ఉంటే ధనప్రాప్తి సిద్ధిస్తూ ఉంటుంది. అనేక మార్గాలలో ఆదాయం అనేది వస్తూ ఉంటుంది. 3 నెంబర్ 2 ఉన్నాయి కనుక గురుబలం అనేది రెట్టింపు అవుతుంది. కాబట్టి 3 అనే సంఖ్యకు విశేషమైన ప్రాధాన్యతే ఉంది. అలాగే 33 అన్నప్పుడు 3 + 3 కలిపితే 6 వస్తుంది. 6 అనేది శుక్రుడికి సంబంధించిన సంఖ్య. శుక్రుడు సర్వసంపదలను కలిగింపచేస్తాడు. ఎప్పుడైనా సరే విపరీతంగా ధనం పెరగాలంటే, డబ్బు బాగా కలిసి రావాలంటే నవగ్రహాలలో గురుడు బలం ఉండాలి. శుక్రుడు బలం కూడా తప్పనిసరిగా ఉండాలి. గురుడు బలం అదేవిధంగా శుక్రుడి బలం ఇద్దరి బలం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి 33కి ఒక ప్రత్యేకత ఉందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడినది. అందుకే రూ. 33కు సంబంధించిన పరిహారం పాటిస్తే విశేషమైన ధనప్రాప్తి సిద్ధింప చేయవచ్చు. ఆ పరిహారం ఎలా చేసుకోవాలి అన్నది నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నానండి. ఈ విధంగా ఆచరించినట్లయితే ధనవృద్ధి అనేది జరుగుతుంది. ఏదైనా ఒక శుక్రవారం రోజు ఒక గాజు గిన్నెను తీసుకోండి. ఆ గాజు గిన్నె నిండా ఉప్పును అంతా కూడా మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా వేసుకోవాలి. ఇలా ఉప్పును వేస్తున్న సందర్భంలో ఉప్పు అనేది అసలు కింద పడకుండా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఆ ఉప్పులో 3 10 నోట్లు, 3 రూపాయి బిళ్ళలు ఉంచండి. ఆ గాజు గిన్నెను లక్ష్మీదేవి ఫోటో వద్ద ఉంచి దీపారాధన చేసి లక్ష్మీ పూజ చేయండి. లక్ష్మీమాతకు బెల్లం పాయసాన్ని నైవేద్యంగా సమర్పించండి. లక్ష్మీదేవికి హారతి ఇచ్చేటప్పుడు ఈ గాజు గిన్నెకి కూడా హారతి ఇవ్వండి. ఇలా లక్ష్మీ పూజ అయిన తదనంతరం ఆ లక్ష్మీ పూజ దగ్గర ఉంచినటువంటి గాజు గిన్నెలో ఉన్న రూ. 33 అలాగే ఉంచండి. 3 10 నోట్లు, 3 రూపాయి బిళ్ళలు అలాగే వదిలివేయండి. మళ్ళీ వచ్చే శుక్రవారం వరకు ఇదే విధంగా వదిలివేయండి. లక్ష్మీ పూజకు మీరు మళ్ళీ వారం సిద్ధమైన తరుణంలో ఆ గాజు బౌలులో ఉన్న ఉప్పు ఎవరూ తొక్కని చోట కానీ, చెట్టు మొదట్లో కానీ, పారే నీటిలో కానీ వేయండి. ఆ ఉప్పులో ఉన్న 3 10 నోట్లు, 3 రూపాయల బిళ్ళలు అంటే మొత్తంగా రూ. 33 లోపల జాగ్రత్తగా ఒక పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి బీరువాలో ఉంచాలి. ఇప్పటికి ఒక వారం పూర్తయినట్టు. ఇదే విధంగా మళ్ళీ అదే గాజు గిన్నెలో కొత్తగా ఉప్పు పోయండి. మళ్ళీ కొత్తగా 3 10 నోట్లు, 3 రూపాయి బిళ్ళలను ఉంచండి. మళ్ళీ లక్ష్మీదేవికి యథాతథంగా పూజను ఆచరించి బెల్లం పాయసాన్ని నైవేద్యంగా ఉంచండి. మళ్ళీ వారం వరకు వాటిని అలానే ఉంచండి. అంటే ప్రతి శుక్రవారం ఏం చేయాలంటే, క్రితం శుక్రవారం లక్ష్మీ పూజలో ఉంచినటువంటి గాజు గిన్నెలో ఉన్న 3 10 3 రూపాయి బిళ్ళలు పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి బీరువాలో ఉంచాలి. ఇలా 9 శుక్రవారాలు చెయ్యాలి. ఇలా 9 శుక్రవారాలు పూర్తయిన తర్వాత 10వ శుక్రవారం పూజ చక్కగా ఆచరించిన తరువాత 10వ శుక్రవారం డబ్బులు కూడా తీసిన తరువాత ఈ 9 శుక్రవారాల డబ్బులు మొత్తం కూడా దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆలయంలో వేసి 10వ శుక్రవారం పూజ చేసినటువంటి డబ్బులను మీ బీరువాలో యథాతథంగా ఉంచుకోవచ్చు. ఇలా చేస్తే జీవితంలో ధనానికి ఏ విధమైన లోటు అసలు రాదు.
ఇది శక్తివంతమైనటువంటి 33 రూపాయల పరిహారం చేయగలిగితే అప్పటి నుంచి మీకు విశేషంగా ధన ఆదాయం పెరుగుతుంది. అనేక మార్గాల్లో ధన రాబడి ఉంటుంది. అప్పులన్నీ కూడా తొలగిపోతాయి.